ప్రతిరోజు కాదు, కానీ వచ్చిన రోజు మాత్రం చుక్కలు చూపిస్తుంది. ఏంటది? హెడేక్. సో ఇది నార్మల్ హెడేక్ అయితే ప్రాబ్లం లేదు, కానీ చాలామందిలో మైగ్రేన్ హెడేక్స్ అనేవి చాలామందిలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. లైట్ చూడలేరు, సౌండ్ వినలేరు, ఫోన్ స్క్రోల్ చేస్తే చికాకు, కోపం పెరిగిపోతుంది, ఎవరైనా ఎదురుగా వచ్చి ఏదైనా మాట్లాడినా అరుస్తూ ఉంటారు, అండ్ నిద్ర సరిగా పోరు, నిద్ర కూడా సరిగా పట్టదు. ఇవన్నీ కూడా మీకు మైగ్రేన్ యొక్క సిమ్టమ్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మైగ్రేన్ అనగానే ఇది ఓన్లీ హెడేక్ అనే కాదండి. మైగ్రేన్ అనేది ముఖ్యంగా మీ నర్వస్ సెన్సిటివిటీ ఇన్ యువర్ బ్రెయిన్. మైగ్రేన్లో జనరల్లీ నార్మల్ రియాక్షన్ కన్నా ఓవర్ సెన్సిటివిటీ ఉండడం వల్ల మీ బ్రెయిన్లో నర్వ్స్ అనేవి ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల మనకి హెడేక్స్ అనేవి వస్తాయి. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది లైట్ వల్ల కావచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, మీ ఆప్టిక్ నర్వ్ అనేది ఓవర్ సెన్సిటివ్ అవ్వడం వల్ల, కొంతమందికి ఏదైనా స్ట్రాంగ్ స్మెల్స్ తీసుకున్నప్పుడు లైక్ మీకు ఆల్ఫాక్టరీ నర్వ్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల, ఇలా మీకు కొంతమందిలో నిద్ర సరిగా పోకపోవడం వల్ల ఆ చికాకు, కోపం పెరిగిపోయి, అండ్ వీటితో పాటు విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలామందిలో చూస్తూ ఉంటాం. మైగ్రేన్ ఉన్నవాళ్ళు సాధారణంగా చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే, నాకు ఒకవైపు హెడేక్ వస్తుంది, ఓన్లీ వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది అంటారు. కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నాయి అంటారు. కొంతమంది ఈవెన్ వామిటింగ్స్ కూడా చేస్తారు. వామిటింగ్ చేసిన తర్వాత కొద్దిగా రిలీఫ్ వస్తుంది అని అంటారు. సో ఇలా మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ అనేవి చెప్తూ ఉంటారు. ఇది కోఇన్సిడెన్స్ కాదండి, ఇది క్లాసిక్ సిమ్టమ్ ఆఫ్ యువర్ మైగ్రేన్. మైగ్రేన్లో మీరు ఒకవేళ సిటీ స్కాన్స్ చేసుకున్నప్పుడు, లేకపోతే మీరు ఎక్స్రేస్ చేసుకున్నప్పుడు అన్నీ ఈవెన్ బీపీ చూసుకున్నా కూడా నార్మల్గానే కనబడతాయి. కానీ మీకు ఈ మైగ్రేన్స్ అనేవి ఇంటర్నల్గా మీకు స్కానింగ్స్లో కనబడకపోయినా మైగ్రేన్ ఉన్నట్టే. సో మైగ్రేన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే, జనరల్లీ ఎక్కువగా కాఫీ అలవాటు, టీ అలవాటు ఉందనుకోండి, మీరు టీ, కాఫీ అనేది కరెక్ట్గా టైం తీసుకోపోవడము, అండ్ తర్వాత దీన్ని కెఫిన్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అని అంటాము. అండ్ కొంతమందిలో ఏమవుతుంది, ఫుడ్ అనేది కరెక్ట్గా టైంకి తీసుకోకపోవడం వల్ల, కొంతమంది నిద్ర సరిగా పోకపోవడం వల్ల, అండ్ కొంతమందికి ఈ ఎక్కువగా సెంట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, అంటే పర్ఫ్యూమ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, అండ్ కొంతమందికి లైట్ సెన్సిటివిటీ ఉంటుంది. సో దానివల్ల కూడా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల, దీనివల్ల హెడేక్ అనేది, మైగ్రేన్ హెడేక్స్ ఎక్కువ అవుతాయి. సో ఇక్కడ మనం ట్రిగ్గరింగ్ అనేది తెలుసుకోగలిగితే మీకు 50% మీ మైగ్రేన్ని మీరే అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, స్కిప్ చేయకండి. మైగ్రేన్ వచ్చిన ప్రతిసారి మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు అనుకుందాం. సో పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు మీకు 2-3 అవర్స్ పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది, ఎందుకంటే మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నారు కాబట్టి. సో పెయిన్ కిల్లర్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ సొల్యూషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు మీ సెన్సిటివిటీస్, అంటే నర్వ్ సెన్సిటివిటీస్ వల్ల వస్తుందా, లేదు మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందా, లేదు మీ స్లీప్ అనేది కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుందా, అండ్ దీంతోపాటు మీ హార్మోన్ రెగ్యులేషన్ ఎట్లా ఉంది అనేది కూడా చాలామందిలో చూడాల్సి వస్తుంది. వీటితో పాటు వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కొంతమందిలో. దానిలో వైటమిన్ D3 కానీ, B12 కానీ, జింక్ కానీ, ఇలా మీకు మైక్రో న్యూట్రియన్స్ అనేవి తగ్గినప్పుడు కూడా మీకు ఈ హెడేక్స్ అనేవి ఎక్కువ అవుతాయి. వీటితో పాటు కొంతమంది ఫిమేల్స్లో హిమోగ్లోబిన్ తగ్గడము, అండ్ కొంతమందిలో లో బీపీ ఉండడము, అండ్ కొంతమందిలో ఐరన్, ఫెరిటిన్ తగ్గడము, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా అంటాము. ఇలాంటి కండిషన్స్లో కూడా మీకు మైగ్రేన్ ట్రిగ్గరింగ్స్ అనేవి చూస్తూ ఉంటాము. మైగ్రేన్ అనేది ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది పెయిన్ కిల్లర్స్ వాడినా అనేది చాలామందిలో ఈ డౌట్ ఉంటుంది. మీరు మైగ్రేన్ దానికోసం పెయిన్ కిల్లర్స్ వాడితే మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చినా మనం రూట్ కాజ్ని ట్రీట్ చేయట్లేదు. సో ఇక్కడ రూట్ కాజ్ ఏంటి, మీ నర్వ్ సెన్సిటివిటీని కరెక్ట్ చేయాలి, అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ని కరెక్ట్ చేయాలి, మీ స్లీప్ ప్యాటర్న్ని లైక్ 7 to 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు మీ డీహైడ్రేషన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబం లేదా స్నేహితులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ అవేర్నెస్ అందరికీ అవసరం.